హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయినటువంటి నాటుకోడి కూర అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. అది పందెం కోడి అండి. కోడి పుంజు తెలుసు కదండి. ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్కి పందెం కోళ్ళు మంచి జోరుగా ఉంటాయి కదండి పోటీలు. మనకి అందులో వచ్చినటువంటి పందెం కోడి మాంసంతో అయితే ఈరోజు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. అది మెత్తగా ఎలా వండుకోవాలో చూపిస్తానండి. దానికోసం ముందుగా మనం ఈ చికెన్ని, పందెం కోడి మాంసం అయితే తీసుకొని బాగా శుభ్రం చేసుకుని 2 టైమ్స్ నీట్గా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే 1 కప్పు పెరుగు, కారం, ఉప్పు, పసుపు, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకుని మ్యాగ్నేట్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం. నేను ఈ ప్రాసెస్ మొత్తం కుక్కర్లోనే చూపిస్తున్నానండి మీకు. ఈ కుక్కర్ పెట్టుకుని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి చీలికలుగా చీల్చుకుని వేసుకోవాలండి. దీంట్లోనే 1.5 కప్ వరకు నేనైతే సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే వేస్తున్నానండి. ఈ విధంగా వేసిన తర్వాత దీంట్లో సాల్ట్ అయితే వేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్ మ్యాగ్నేట్ చేసినప్పుడు సాల్ట్ వేసాం కదా, కాబట్టి ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం తక్కువగా చూసుకుని వేసుకోవాలండి. వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెను, ఆ చికెన్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని మొత్తం చికెన్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇది మామూలుగా కడాయిలో చేసుకోకూడదు అంటారేమో, చేసుకోవచ్చండి. బట్ మనకి ఈ పందెం కోడి మాంసం అనేటప్పటికి గట్టిగా ఉంటుంది కదండి. పుంజు మాంసం బాగా కుక్ అవ్వాలంటే మనకి కుక్కర్లో ఎక్కువ విజిల్ వేస్తేనే బాగా కుక్ అవుద్దండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 1/2 గంట అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉడకాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం బాయిల్ చేసిన చికెన్ తీసేసిన తర్వాత దాంట్లోకి మసాలా ఉంటుంది కదండి, ఆ మసాలాలోనే వాటర్ వేసుకుని ఈ వాటర్ అయితే ఈ గ్రేవీలో వేసేసుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత మరలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకుని వాటర్ చూసుకుని ఇక్కడ కుక్కర్ విజిల్ మూత అయితే పెట్టేసుకుని విజిల్ పెట్టుకోవాలి. ఈ విజిల్ ఇంచుమించుగా ఒక 15 వరకు కూడా విజిల్స్ అయితే రావాలండి. ఆ విధంగా వస్తే మనకు బాగా కుక్ అయినట్టు. చూడండి, విజిల్స్ అయిపోయిన తర్వాత ఆవిరి తీసేసిన తర్వాత చూపిస్తున్నాను. మనకి గ్రేవీ కూడా మంచిగా దగ్గరకు వచ్చింది కదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలండి. మనకి ముక్క కూడా చాలా మెత్తగా అయితే ఉడికిందండి. ఓకే అండి, దీంట్లో ఫైన్గా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీర అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుని మనం ఒక 2 నిమిషాలు మరలా దీన్నైతే ఉడికించుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్ట్ అయినటువంటి నాటుకోడి కూర, పందెం కోడి మాంసం కూర అయితే మనకి రెడీ అయిపోయిందండి. అంతే అండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఇది రైస్, బిర్యానీ, చపాతీ, రోటీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముక్క కూడా చాలా స్మూత్గా ఉడికిందండి. చాలా బాగుంది కర్రీ కూడాని. మరి మన యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు నా వీడియోలన్నీ కూడా మీరు వెంటనే చూడొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.